హాయ్. ఏంటి సార్ డిప్యూటీ సీఎంని ఇట్లా దించాలని ప్లాన్ వేస్తుండ్రా ఏంది? ఎవడాడు? వర్మ వాళ్ళంతా లొల్ల కాదులే. అంటే ముందు వీళ్ళుండి ఆయనని వెనక నుంచి ఏమన్నా చేస్తుర్రా? పవన్ కళ్యాణ్ లాంటి దించే ప్రయత్నాలు ఎవడు చేసినా ప్రభుత్వమే పడిపోతుంది. అది గుర్తుంచుకోవాలి ఫస్ట్. ఎందుకంటే అంత భయంకరమైనటువంటి తిరుగుబాటు వస్తుంది. తిరుగుబాటు వచ్చి ఆ తిరుగుబాటులో ప్రభుత్వం కూడా కుప్పకూలిపోతుంది. అంటే ఇప్పుడు స్టూడెంట్లకు గ్రూప్ 1 పరీక్షలు అవి ఉండే కదా, దాంట్లో కొద్దిగా లోటుపాట్లు ఉన్నాయని అంటున్నారు, వ్యతిరేకత వస్తుంది అంటున్నారుగా. అదేం లేదు, ఖచ్చితంగా ప్రభుత్వం దానిపై చర్య తీసుకుంటుంది. గ్రూప్ 2 నిర్వహిస్తుంది. మరి స్కూళ్ళ పరంగా జగనే బాగా చేసిండ్రా అని స్టూడెంట్లు అంటున్నారు. ఇటు రంగులు వేసాడనా? రంగులు వేస్తేనే ప్రభుత్వం బాగా చేసినట్లయితే 11 సీట్లు ఎందుకు పడిపోతుంది? అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ వాళ్ళలాగా మాట్లాడిండ్రా అని అంటుండ్రుగా. అవన్నీ ఒట్టు మాటలు, గాలి మాటలు మాట్లాడారు కదా. వాళ్ళు మాట్లాడతారు అంతే. వాళ్ళు ప్రచారం, గాలి ప్రచారం చేస్తారు. అది నిజమని చెప్పి మీలాంటి అనుకుంటారు అంతే. అయితే మరి ఆయన చేసినవి కొద్దిగా మీరు చెప్పొచ్చు కదా జనాలకి. ఎవరు చేసిన? సార్ పవన్ సార్ చేసిన బ్రహ్మాండం చేస్తున్నాడు. ప్రతి ఊరికి రోడ్డు ఉండాలి, ప్రతి ఇంటికి కరెంట్ ఉండాలి, ప్రతి ఇల్లు బాగుండాలి. అదే ఆయన తపన. ఎవడో కూడా ఆకలితో నిద్రపోకూడదు. అదే అతని ఆలోచన. ఆ ప్రయత్నంలోనే ఆయన నిమగ్నమై ఉన్నాడు. ఫ్యూచర్లో ఆయన ఒక పెద్ద ఏ స్థాయికి వెళ్తారో కూడా మనం చెప్పలేం. థ్యాంక్ యూ.